origin and evolution of man. Humans were developed from ape-like ancestors. హ్యూమన్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంటే ఏప్-లైక్ యాన్సిస్టర్స్. యాంథ్రోపాయిడ్ ఏప్స్ అనేవాళ్ళు ఎవరంటే కామన్ యాన్సిస్టర్స్ ఆఫ్ హ్యూమన్స్, ఏప్స్ అండ్ మంకీస్. వీళ్ళకి కామన్ యాన్సిస్టర్ ఎవరంటే యాంథ్రోపాయిడ్ ఏప్స్. యాంథ్రోపాయిడియా అనేది సబార్డర్. అని. హోమినాయిడ్స్ అనేవాళ్ళు కామన్ యాన్సిస్టర్స్ ఆఫ్ హ్యూమన్, ఏప్ అండ్ దైర్ కామన్ యాన్సిస్టర్స్. వీళ్ళు హోమినాయిడ్స్ కామన్ యాన్సిస్టర్స్ ఆఫ్ హ్యూమన్స్, ఏప్స్ అండ్ దీస్ కామన్ యాన్సిస్టర్స్. వీళ్ళ యొక్క కామన్ యాన్సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా యాన్సిస్టర్స్ అని చెప్తున్నారు హోమినాయిడ్స్ అనేవి. హోమినాయిడియా అనేది సూపర్ ఫ్యామిలీ. నెక్స్ట్ హోమినిడ్ అనేవాళ్ళు ఏంటంటే కామన్ యాన్సిస్టర్స్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ దేర్ ఇమిడియట్ యాన్సిస్టర్స్. హోమినిడ్స్ అనేవాళ్ళు కామన్ యాన్సిస్టర్స్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ దేర్ ఇమిడియట్ యాన్సిస్టర్స్. అంటే హ్యూమన్ కు ముందు వాళ్ళు ఎవరంటే వాళ్ళ యొక్క యాన్సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు కామన్ యాన్సిస్టర్స్ అని చెప్తుండ్రు హ్యూమనిడ్స్ అనేవాళ్ళు. హ్యూమినిడియా అనేది ఏంటంటే ఫ్యామిలీ. నా ఆర్డర్ ఎలా ఆరిజినేట్, దేని తర్వాత ఎవరు వచ్చారు అనేది. డ్రయోపిథికస్, ఫస్ట్ డ్రయోపిథికస్, తర్వాత రామోపిథికస్, ఆస్ట్రాలోపిథికస్, హోమో హ్యాబిలిస్, హోమో ఎరెక్టస్, తర్వాత వీళ్ళ నుంచి హోమోసెపియన్ నియాండర్థలిన్, హోమోసెపియన్ ఫొసాలిస్, వీళ్ళ నుంచి హోమోసెపియన్ వచ్చారు. హోమోసెపియన్ నియాండెర్థల్, హోమోసెపియన్ ఫొసాలిస్ వీళ్ళని క్రోమాగ్నన్ మ్యాన్ అంటారు. తర్వాత హోమోసెపియన్ మోడర్న్ మ్యాన్స్ అనేవి ఆరిజిన్ అయ్యారని చెప్తారు. ఇది హ్యూమన్ బీయింగ్స్ యొక్క సీక్వెన్స్, ఎవల్యూషనరీ సీక్వెన్స్. డ్రయోపిథికస్, రామాపిథికస్, ఆస్ట్రాలోపిథికస్, హోమో హ్యాబిలిస్, హోమో ఎరెక్టస్, వీళ్ళ నుంచి వీళ్ళు వచ్చారన్న ఎవరెవరంటే హోమోసెపియన్స్ నియాండర్థలిన్, హోమోసెపియన్ ఫొసాలిస్ వీళ్ళనే క్రోమాగ్నన్ మ్యాన్ అంటారు, వీళ్ళనే నియాండర్థల్ మ్యాన్ అంటారు. హోమోసెపియన్ నియాండర్థల్ అనే వాళ్ళని నియాండర్థల్ మ్యాన్ అంటారు, క్రోమాగ్నన్ మ్యాన్. తర్వాత మోడర్న్ మ్యాన్ హోమోసెపియన్. హ్యూమన్ ఎవల్యూషన్ లో స్టేజెస్ గురించి చెప్తున్నా. ఈ స్టేజెస్ అనేవి మనకి వేటిని బేస్ చేసుకుని చెప్తా ఉంటాయి అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసేటప్పుడు ఆ ఫాజిల్స్ దొరికినప్పుడు వేటిని ఐడెంటిఫై చేస్తా ఉంటాయి. వాటి యొక్క స్కల్, బ్రెయిన్ కెపాసిటీ, తర్వాత వాటి యొక్క లోకోమోషన్, బైపెడల్ లోకోమోషన్ అంటే 2 legs ని యూజ్ చేస్తున్నాయా, 4 limbs ని యూజ్ చేస్తున్నాయా. తర్వాత వాటి యొక్క 4 limb ఎలా ఉంది అంటే 2 ఈక్వల్ గా ఉన్నాయి ఆ 4 limbs. ఇప్పుడు మనకు వచ్చేసరికి 4 limbs, హిండ్ లిమ్స్ 2 ఈక్వల్ గా ఉండవు. కానీ ఏప్స్ లోకి వచ్చేసరికి 4 limbs, హిండ్ లిమ్స్ 2 ఈక్వల్ గా ఉంటాయి. సైజ్ ఎలా ఉంది, బాడీ పొజిషన్ ఎలా ఉంది, అప్రైట్ లో ఉందా, బెంట్ లో ఉందా, బెండింగ్ మూమెంట్ లో, జాస్ ఎలా ఉన్నాయి, చిన్ ఎలా ఉంది వాళ్ళలో, పెల్విక్ గడ్డిల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత సోషల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది వీళ్ళు. ఇవన్నిటిని బేస్ చేసుకుని ఉంటుంది హ్యూమన్ ఎవల్యూషన్ అనేది. ఫస్ట్ డ్రయోపిథికస్ అనేవాళ్ళు కామన్ యాన్సెస్టర్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఏప్స్. ఏప్స్ అంటే మనకి ఒరాంగుటన్, చింపాంజీస్ ఇవన్నీ వస్తాయి కదా, గొరెల్లా ఇవన్నీ ఏప్స్ లో వస్తాయి. అంటే డ్రయోపిథికస్ అనేవాళ్ళు కామన్ యాన్సెస్టర్ అంటుంది ఎవరెవరికంటే మ్యాన్ కి, ఏప్స్ కి. వీళ్ళ యొక్క టైం ఎప్పుడంటే కనుక 15 million years ఎగో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ యొక్క ఫాజిల్స్ ఇండియాలో ఎక్కడ దొరికిందంటే బిలాస్పూర్ లో ఫస్ట్ ఐడెంటిఫై చేశారు వీళ్ళ ఫాజిల్ ని. వీళ్ళేంటంటే మోర్ ఏప్ లైక్ ఎవరంటే కనుక డ్రయోపిథికస్. ఆర్బోరియల్ నేచర్, వీళ్ళేంటంటే ఆర్బోరియల్ చెట్ల మీద ఉంటున్నారు వీళ్ళంతా. నెక్స్ట్ రామాపిథికస్, వీళ్ళ యొక్క ఫాజిల్స్ ఇండియాలో ఎక్కడ దొరికిందంటే శివాలిక్ హిల్స్. వీళ్ళు మోర్ మ్యాన్ లైక్. డ్రయోపిథికస్ మోర్ ఏప్ లైక్, రామాపిథికస్ మోర్ మ్యాన్ లైక్. 2 ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త చూసుకోవాలి. వీళ్ళేంటంటే వాక్ ఆన్ ఆల్ 4 limbs. వీళ్ళేంటంటే 4 limbs ని యూజ్ చేస్తున్నారు, హిండ్ లిమ్స్ ని యూజ్ చేస్తున్నారు. అంటే టోటల్ గా 4 limbs ని యూజ్ చేస్తున్నారు వీళ్ళు.
కదమ్మా. వీళ్ళిద్దరికి అంటే డ్రయోపిథికస్ రామాపిథికస్ ఇద్దరు కూడా ఒకే టైంలో ఉన్నారు 15 మిలియన్స్ ఇయర్స్ ఏగో. వీళ్ళిద్దరికి కామన్ క్యారెక్టర్ ఏంటంటే బాడీని కవర్ చేస్తూ హెయిర్ ఉంది. వీళ్ళ యొక్క వాకింగ్ ఎలా ఉంటుందంటే గొరెల్లా చింపాంజీ లాగా ఉంటుందని చెప్తారు. నెక్స్ట్ ఆస్ట్రాలోపిథికస్. ఆస్ట్రాలోపిథికస్ అనేవాళ్ళు ఫస్ట్ ఏప్ మ్యాన్, ఇందాక దాకా ఏప్ లైక్ అని చెప్పుకున్నాం, ఇక్కడ ఏంటంటే ఏప్ మ్యాన్ అంటాడు ఆస్ట్రాలోపిథికస్ అనేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఈస్ట్ ఆఫ్రికాలో దొరికినాను వీళ్ళు ఫాజిల్స్. వీళ్ళని ఏమంటున్నాం అంటే హోమినాయిడ్ ఫీచర్స్ ఉంటున్నాయి అని చెప్తున్నాను వీళ్ళలో. హోమినాయిడ్ ఫీచర్, హోమినాయిడ్ అంటే ఫీచర్ అంటే ఏం చెప్తాం అంటే హ్యూమన్ లైక్ అపియరెన్స్ ఉంటుంది వీళ్ళలో. అందుకే వీళ్ళు ఏమంటుంటే హోమినాయిడ్ ఫీచర్ ఏప్స్ అంటారు కదా, హోమినాయిడ్ ఫీచర్ ప్రైమేట్స్ అంటుంది వీళ్ళు. 3 to 4 మిలియన్స్ ఇయర్స్ ఎగో వీళ్ళు ఉన్నది ఎప్పుడంటే 3 to 4 మిలియన్స్ ఇయర్స్ ఎగో ఉన్నారని చెప్తుంది. బైపెడల్ లోకోమోషన్ ఉందని చెప్తుంది వీళ్ళకి. అంటే 4 limbs ని యూజ్ చేయట్లా, హిండ్ లిమ్స్ తోనే వాక్ చేస్తున్నాను. హిండ్ లిమ్స్ ని యూజ్ చేస్తున్నాయి కాబట్టి బైపెడల్ లోకోమోషన్ అంటాడు. హిండ్ లిమ్స్ ని యూజ్ చేస్తున్నాయి కాబట్టి బాడీ కొంచెం పైకి లెగుస్తుంది, అప్రైట్ లోకి వచ్చేస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు కాస్త ఏమైందంటే వాక్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఈస్ట్ ఆఫ్రికా, ఇథియోపియా, టాంజానియా వైపు వెళ్ళిపోయారు. సెంట్రల్ ఆఫ్రికా నుంచి ఈస్ట్ ఆఫ్రికా వైపు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆస్ట్రాలోపిథిసైనస్. జాగ్రత్త చూడాలని ఇక్కడ ఇదేం ఆస్ట్రాలోపిథికస్ యుఎస్, ఇక్కడ ఆస్ట్రాలోపిథిసైనస్ CINES. మనకు బుక్ లో ఇచ్చేది NCERTలో ఇది ఇస్తారు కదా. వీళ్ళకి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే జాగ్రత్త చూడాలి. వీళ్ళు ఎవరంటే మెంబర్స్ ఆఫ్ ఆస్ట్రాలోపిథికస్. ఆస్ట్రాలోపిథిసైనస్ అనేవాళ్ళు ఆస్ట్రాలోపిథికస్ యొక్క మెంబర్స్ వీళ్ళు. వీళ్ళ టైం ఏంటంటే 2 మిలియన్స్ ఇయర్స్ ఎగో ఉన్నారు నన్ను. వీళ్ళు లీవ్డ్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికన్ గ్రాస్ ల్యాండ్, ఈస్ట్ ఆఫ్రికా గ్రాస్ ల్యాండ్స్ లో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ యొక్క హైట్ ఎంతంటే 4 feet ని మించి లేదు వీళ్ళది, ఎద్దది. వీళ్ళ యొక్క బ్రెయిన్ కెపాసిటీ 500 cc అంటాడు, క్రేనియల్ కెపాసిటీ 500 cc. దీనిలో ఇంపార్టెంట్ మనకి ఏంటంటే బ్రెయిన్ కెపాసిటీస్ చూసుకోవాలని ఎక్కువగా. స్పెషల్ ఫీచర్స్ ఎక్కడ వస్తున్నాయి, బైపెడల్ ఎక్కడ వస్తుంది, మోర్ ఏప్ లైక్ ఎవరు, మోర్ మ్యాన్ లైక్ ఎవరు, ఓకేనా, అవన్నీ చూసుకోవాలి జాగ్రత్త. నెక్స్ట్ హోమో హ్యాబిలిస్. వీళ్ళని హ్యాండీ మ్యాన్ అంటారు లేదా టూల్ మ్యాన్ అంటారు. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ టూల్స్ ని ఫామ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను నన్ను, టూల్ మేకర్స్ అంటారు వీళ్ళని. ఈ టూల్స్ ని దేనికి యూజ్ చేస్తున్నారంటే హంట్ విత్ స్టోన్ వెపన్స్ ఫర్ ఫ్రూట్స్. వీళ్ళు ఏంటంటే స్టోన్స్ ని వెపన్స్ గా యూజ్ చేసుకుంటున్నారు. దేనికోసం అంటే కనుక ఫ్రూట్స్ ని, హంటింగ్ ఫ్రూట్స్ ని పట్టుకోవడం కోసం, అంటే ఫ్రూట్స్ కోసం వీటిని స్టోన్స్ ని వెపన్స్ గా యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఇంకా మీట్ తింటలేదు కదమ్మా, అంటే వీళ్ళు ఏంటంటే హెర్బివోర్స్. ఇంకా వీళ్ళ యొక్క క్రేనియల్ కెపాసిటీ ఎంత ఉందంటే 650 to 800 cc ఉందని చెప్తారు. ఫస్ట్ హోమినాయిడ్. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ హోమినాయిడ్ అంటారు. ఆస్ట్రాలోపిథికస్ అనేది హోమినాయిడ్ ఫీచర్స్ ఉన్నాయని చెప్తారు, హ్యూమన్ లైక్ అంటారు. ఇక్కడ ఫస్ట్ హోమినాయిడ్ అంటాడు. హోమో ఎరెక్టస్. వీళ్ళని జావా మ్యాన్ అంటున్నాను, ఎందుకంటే వీళ్ళ యొక్క ఫాజులు 1891లో జావా రీజియన్ లో ఐడెంటిఫై చేశారు. అందుకే జావా మ్యాన్ అంటారు. జావా మ్యాన్, పెకింగ్ మ్యాన్ అనేది సబ్ స్పీసెస్, హోమో ఎరెక్టస్ లో సబ్ స్పీసెస్ వీళ్ళు. అంతే. వీళ్ళ టైం ఎంతంటే 1.5 మిలియన్స్ ఇయర్స్ ఎగో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ యొక్క క్రేనియల్ కెపాసిటీ ఎంతంటే బ్రెయిన్ 900 cc. వీళ్ళు మీటిని తింటూ స్టార్ట్ చేశారు, కార్నివోర్స్. ఫస్ట్ ఫైర్ ని ఐడెంటిఫై చేసింది కూడా వీళ్ళేనన్న, ఫామ్ చేసింది ఫైర్ ని. తర్వాత డెవలప్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఫామ్ అయింది వీళ్ళ నుంచి. ఫస్ట్ హ్యూమన్స్ టు లీవ్ ఆఫ్రికా. వీడు ఆఫ్రికా నాన్న, వీళ్ళు ఫామ్ అయిందే ఫస్ట్. అసలు హ్యూమన్ ఎవల్యూషన్ జరిగిందే ఆఫ్రికాలో. ఇందా చెప్పుకున్న లేదంటే ఆఫ్రికా నుంచి, సెంట్రల్ ఆఫ్రికా నుంచి ఈస్ట్ ఆఫ్రికా వైపు వచ్చారు.
ఇప్పుడు వీళ్ళు ఏంటంటే హోమో ఎరెక్టస్ పూర్తిగా ఆఫ్రికాను వదిలేసి మైగ్రేట్ అయ్యారు, వేరు చోట్లకి వెళ్ళిపోయారు, వేరు కంట్రీస్కి. ఓకేనా. ఫస్ట్ హ్యూమన్స్ టు లీవ్ ఆఫ్రికాను వదిలేసిన హ్యూమన్స్ ఫస్ట్ ఎవరంటే హోమో ఎరెక్టస్ నాన్న ఫస్ట్. హోమోసిపియన్ నియాండెర్తలన్ మ్యాన్, వీళ్ళని సివిలైజ్డ్ మ్యాన్ అంటారు లేదా నియాండెర్తల్ మ్యాన్ అంటారు. వీళ్ళు ఏ టైంలో ఉన్నారంటే 1,00,000 to 40,000 ఇయర్స్ బ్యాక్ ఉన్నారన్న. వీళ్ళ యొక్క క్రేనియల్ కెపాసిటీ 1400. వీళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ అని చెప్తారు. ఎక్కడ ఉన్నారంటే లివ్ నియర్ ఈస్ట్ అండ్ సెంట్రల్ ఏషియా. ఆఫ్రికా నుంచి సెంట్రల్ ఏషియాకి వచ్చేసారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే హైడ్ టు ప్రొటెక్ట్ దేర్ బాడీస్, అంటే వాళ్ళ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే కేవ్స్ని యూజ్ చేసుకుంటున్నారు. అండ్ బరీడ్ దేర్ డెడ్ బాడీస్, చనిపోయిన తర్వాత వాళ్ళని బరీడ్ చేయడం స్టార్ట్ చేస్తారు వీళ్ళు. హోమోసెఫియన్ ఫోసాలిస్, వీళ్ళని క్రో మ్యాగ్నన్ మ్యాన్ అంటున్నాను. వీళ్ళ యొక్క క్రీనియల్ కెపాసిటీ ఎంత అంటే 1650 క్రీనియల్ కెపాసిటీ కదా. హోమోసెఫియన్ వీళ్ళ మోడర్న్ మ్యాన్ అంటాం. ఏ టైంలో ఉన్నారంటే 75,000 to 10,000 ఇయర్స్ ఎగో. ఈ టైంలో మనకి వీళ్ళు ఉన్నారు. దీన్ని ఐస్ ఏజ్ అంటారు. వీళ్ళు ఏం చేశారంటే కేవ్ పెయింటింగ్ ని డెవలప్ చేశారు. ఎప్పుడంటే 18,000 ఇయర్స్ బ్యాక్. 18,000 ఇయర్స్ ఎగో నన్ను 18,000 ఇయర్స్ ఎగో వీళ్ళు ఏం చేశారంటే ఇంపార్టెంట్ కేవ్ పెయింటింగ్ ని డెవలప్ చేశారు. ఈ కేవ్ పెయింటింగ్స్ ని ఎక్కడ ఐడెంటిఫై చేశారంటే బింబిట్కా రాక్ షెల్టర్స్ ఇన్ రైజిన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో ఉన్న బింబిట్కా రాక్ షెల్టర్స్ లో ఈ కేవ్ పెయింటింగ్స్ ని ఐడెంటిఫై చేశారు. వీళ్ళు హోమోసెఫియన్స్ అగ్రికల్చర్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 10,000 ఇయర్స్ ఎగో. 10,000 ఇయర్స్ ఎగో వీళ్ళు ఏం చేశారంటే కేవ్ పెయింటింగ్స్ ని స్టార్ట్ చేశారు. అగ్రికల్చర్ ని స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే అగ్రికల్చర్ స్టార్ట్ అయిందో సెటిల్మెంట్ కూడా స్టార్ట్ అయింది కాళ్ళకి. అంటే ఆ రీజన్ లో అక్కడ అగ్రికల్చర్ స్టార్ట్ చేయటం, అక్కడే సెటిల్ అయిపోవటం, ఇంకా సెటిల్మెంట్ అనేది స్టార్ట్ అయింది. హోమోసేఫియన్స్ అనేవి ఫస్ట్ మనకి ఎక్కడ ఫామ్ అయ్యారంటే అసలు హ్యూమన్ ఆరిజిన్ ఎక్కడ జరిగిందంటే ఆఫ్రికాలో జరిగింది. ఆఫ్రికా నుంచి వాళ్ళు ఏం చేశారంటే కాంటినెంట్స్ మొత్తం దాటేసుకొని ఇక్కడ మైగ్రేట్ అయ్యేసి ఒక చోట నుంచి ఒక చోటుకి డిఫరెంట్ రేస్ ని ఫామ్ చేశారు. చైనీస్ ఒకలాగా ఉంటారు, అమెరికన్స్ ఒకలాగా ఉంటారు, ఇండియన్స్ ఒకలాగా ఉంటారు కదా. ఇవన్నీ రేస్ అనమాట. ఒక్కొక్కటి జపనీస్ ఒకలాగా ఉంటారు. వీళ్ళంతా రేస్ అంటే ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు ఆఫ్రికాలో ఆరిజిన్, ఈస్ట్ ఆఫ్రికాకు వచ్చారు, తర్వాత ఏషియా, ఇలా వరుసగా కంట్రీస్ స్ప్రెడ్ అవ్వకుంటూ వెళ్ళిపోయారు. హ్యూమన్స్ యొక్క ఎవల్యూషన్ సక్సెస్ఫుల్ అవడానికి రీజన్ ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్, అంటే వాళ్ళకుండే లాంగ్వేజ్ స్కిల్స్ ఒకటి, సెల్ఫ్ కాన్షియస్నెస్, ఇవి ఉండటం వల్ల హ్యూమన్ ఎవల్యూషన్ అనేది బాగా సక్సెస్ఫుల్ అయిందని చెప్తాం. హ్యూమన్స్ కలిసిన ఇది హ్యూమన్ బీయింగ్, ఇది బేబీ చింపాంజీ, ఇది చింపాంజీ స్కల్, ఇది చింపాంజీ, ఇది బేబీ చింపాంజీ స్కల్. బేబీ చింపాంజీ స్కల్ అడల్ట్ చింపాంజీ స్కల్ కన్నా అడల్ట్ హ్యూమన్ స్కల్ కి ఎక్కువ సిమిలారిటీస్ ఉన్నాయని చెప్తున్నాను. బేబీ చింపాంజీ స్కల్ అడల్ట్ చింపాంజీ స్కల్ ఏమి ఎలా ఉంది, బేబీ చింపాంజీది ఎలా ఉంది. బేబీ చింపాంజీ స్కల్ అడల్ట్ చింపాంజీ స్కల్ కన్నా అడల్ట్ హ్యూమన్ స్కల్ తో ఎక్కువ సిమిలారిటీస్ ఉన్నాయని చెప్తాను.